హాయ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సార్ మనకి ఇక్కడ ఎండిఎం బిల్స్‌ని మనం ఎట్లా జనరేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ ఎండిఎం మీద క్లిక్ చేయంగానే సార్ మనం లాగిన్‌లోకి వెళ్ళాలి. మనం లాగిన్‌లోకి వెళ్ళిన తర్వాత మన యూడేస్ కోడ్ క్లిక్ చేస్తే మనం పాస్వర్డ్ కొట్టేసిందేమి 03205 ఇక్కడ సార్ మనం జనరేట్ చేసుకున్న బిల్ వస్తుంది. ఇక్కడ చూడండి సార్ అన్నీ ఇక్కడ వస్తుంది. ఇక్కడ రిపోర్ట్ సార్ ఎండిఎం ఎట్లయితే రిపోర్టు మనం ఇక్కడ సర్వీస్‌లోకి వెళ్ళాలి. సర్వీస్‌లోకి వెళ్తే ఎండిఎం అటెండెన్స్ ఉంది. తర్వాత బిల్ జనరేషన్ ఉంది. బిల్ జనరేషన్ అయితే మనకు లాస్ట్ మంత్ అక్టోబర్ మంత్ మీద క్లిక్ చేయాలి. తర్వాత సెలెక్టెడ్ ఇక్కడ కుకింగ్ కాస్ట్ అన్ని మనకి ఎక్కడెక్కడ దాకా ఉన్నది సార్. మనది ప్రైమరీ స్కూల్ కాబట్టి ప్రైమరీ స్కూల్ వస్తుంది. హై స్కూల్ అయితే హై స్కూల్ వస్తుంది. ఇక్కడ 1 to 5 మనకి కేటగిరీ జనరల్, ఎస్సీ, ఎస్టీ ఇది ఇవన్నీ వస్తాయి సార్. దీంట్లో అందరివి ఉంటుంది సార్. తర్వాత ఎగ్ కాస్ట్ అంటే ఎగ్ కాస్ట్ క్లిక్ చేసుకొని వస్తుంది సార్. ఇక్కడ జనరేట్ బిల్ అని కొట్టంగానే ఇట్లా బిల్ జనరేట్ చూపిస్తుంది. ఇక్కడ మనకి ఎక్కడ ఉంది ఇక్కడ. కాకపోతే ఏంటంటే మనకు ఫస్ట్ నుంచి పడలేదు సార్. మనకు 1, 2, 3 నుంచి పడలేదు. 4th నుంచి పడింది. తర్వాత ఒకటి 5th మిస్ అయింది. 5th మిస్సింగ్, ఒకటి 11th మిస్సింగ్స్, 12th మిస్సింగ్ మనం జనరేట్ చేసినప్పుడు కూడా అక్కడికి దాంట్లో మనం వేసాము. తర్వాత 22కి అంటే ఇవి మేబీ హాలిడేస్ ఆ టైంలో ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం బిల్స్ ఉన్నటివి కొన్ని చూసుకుంటే ఇది వస్తుంది సార్. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవరీవన్. తర్వాత ఇంకా సరే అలాగే ఎగ్ బిల్లు కూడా చూడండి సార్ ఒకసారి. ఎగ్ బిల్ కూడా జనరేట్ బిల్, ఎగ్ బిల్ కూడా ఇట్లా వస్తుంది. ఎగ్ బిల్ కూడా ఇలా చూపిస్తుంది. మనం ఎక్కడ ఎన్ని రోజులు పెట్టామనేది ఎగ్ బిల్స్ కూడా సరే. ఓకే సార్, ఇట్లా చెక్ చేసుకోండి. ఇది చెక్ చేసుకునేది ప్రింట్ తీసేసుకొని ఇవి ఇచ్చేసి మనం కింద స్టాంప్స్ వేసేస్తే అయిపోతుంది. థ్యాంక్ యూ సార్.